వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యస్ బయాలజీ హబ్. సో మనం 6th స్టాండర్డ్ నుండి 12th స్టాండర్డ్ వరకు బయాలజీ కంటెంట్ డిస్కస్ చేద్దామని చెప్పాను కదా. సో నేను 6th స్టాండర్డ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఇది కంప్లీట్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. సో మీరు ఒక్క నోట్స్ అనేది నేను ఇప్పుడు చెప్తున్న నోట్స్ అనేది మీరు విని రాసుకుంటే మీకు ఫర్దర్గా మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయినా మెయిన్లీ డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ 6th స్టాండర్డ్ టు 12th స్టాండర్డ్ వరకు నేను మీకు ప్రొవైడ్ చేస్తున్న ఈ నోట్స్ అనేవి సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇది సరిపోతుంది. ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మొత్తం టెక్స్ట్ బుక్ని స్టడీ చేసి దాని నుండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది ఇంపార్టెంట్ అంతవరకు నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసి అది పీడిఎఫ్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? సో అంతవరకు మీరు చదివితే మీకు సరిపోతుంది. సో నేను ఇదే ఫాలో అవుతున్నా. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ మనం 6th స్టాండర్డ్లో ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, దట్ ఈస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో యాజ్ వి నో మనం డైలీ తీసుకునే ఫుడ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మనం ఆ ఫుడ్ తీసుకోవడం వల్లనే అది మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో మనకి ఎనర్జీ వస్తుంది అంటే అందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటో అని మనకి తెలియాలి కదా. సో మన ఫుడ్ తీసుకుంటే ఎనర్జీ ఎలా వస్తుంది, అందులో ఏది ప్రెసెంట్ అయ్యి ఉంటే ఎనర్జీ వస్తుంది. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఇట్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ మనం తీసుకునే ఫుడ్లో మనం మెయిన్గా తెలిసినవి నేర్చుకోబోతున్నవి ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్, వాటర్. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్. నెక్స్ట్, సో వాట్ do different food items contain? సో మనం తీసుకుంటున్నాం అని చెప్పాను. సో అందులో ఉండే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే లైక్ ఏంటంటే మనం తీసుకున్న వన్ మీల్, మనం డైలీ తీసుకున్న ఫుడ్ని మనం ఒక మీల్లా కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మనం తీసుకున్న మీల్లో మెయిన్గా 3 ఉండాలి. ఒకటి అట్లీస్ట్ వన్ కైండ్ ఆఫ్ గ్రెయిన్ ఉండాలి. అట్లీస్ట్ వన్ కైండ్ ఆఫ్ గ్రెయిన్ అనేది ఉండాలి. ఓకేనా? గ్రెయిన్ ఉండాలి. నెక్స్ట్, ఒక దాల్ ఖచ్చితంగా ప్రెసెంట్ అయి ఉండాలి. అండ్ వెజిటేబుల్, ఇంకా అదర్స్ ఎనీ లైక్ గీ, బటర్ మిల్క్, పికిల్, అది మన ఆప్షన్. బట్ మెయిన్గా ప్రెసెంట్ అయి ఉండాల్సింది ఏంటి అంటే గ్రెయిన్, దాల్ అండ్ వెజిటేబుల్ ఐటమ్. సో ఈ 3 అనేది మనం ఒక డేలో మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మీల్. అది ఒక కంప్లీట్ మీల్ అవుతుంది. ఓకేనా? సో అలా మన ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం వెళ్తే ఫస్ట్ మనకి పంజాబ్, మన వాళ్ళు ఇచ్చిన టేబుల్ మీరు చూడొచ్చు. టెక్స్ట్ బుక్ మీరు ఇది చూసిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయొచ్చు. మనకి పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి మెన్షన్ చేశారు. సో పంజాబ్ స్టేట్లో వాళ్ళు మీకు ఏమని చెప్పాం, మీల్ అంటే ఫస్ట్ ఏముండాలి, గ్రెయిన్ ఉండాలి. సో పంజాబ్ వాళ్ళు తీసుకునే గ్రెయిన్ ఐటమ్ ఏంటి అంటే మక్కీ రోటీ. ఓకే, మక్కీ రోటీ. సో వాళ్ళు నెక్స్ట్ ఏమని చెప్పా, గ్రెయిన్ తర్వాత ఒక దాల్ ఉండాలన్నాను కదా. సో వాళ్ళు తీసుకున్న దాల్ ఏంటి అంటే రాజ్మా. ఒక వెజిటేబుల్ ఉండాలని చెప్పాను కదా. సో వాళ్ళు తీసుకున్న వెజిటేబుల్ ఏంటంటే సాసాన్ సాగ్, దట్ ఈస్ మస్టర్డ్ లీఫ్ కర్రీ. ఓకే, అదర్స్ ఎనీ ఆప్షన్, అదర్స్ అని చెప్పాను కదా. సో అదర్స్ అంటే ఏంటంటే లైక్ కర్డ్ కానీ గీ కానీ ఎనీ అదర్స్, అది ఆప్షనల్. ఓకేనా? అది మన ఇష్టం బట్టి తీసుకుంటాం. బట్ కంపల్సరీగా ఉండాల్సింది మాత్రం గ్రెయిన్, దాల్ అండ్ వెజిటేబుల్స్. ఎందుకు ఇంత మీకు మెన్షన్ చేస్తున్నానంటే మనకి క్వశ్చన్ ఎలా కూడా అడగొచ్చు. ఓకేనా? మనం తీసుకునే మీల్ వాట్ ఈస్ కంప్లీట్ మీల్ అంటే వాట్ ఆర్ ద మెయిన్ కంప్లీట్ మీల్ అవ్వాలి అంటే అందులో ఏం ప్రెసెంట్ అయి ఉండాలి అని, గ్రెయిన్, దాల్, వెజిటేబుల్ అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఆంధ్రాకి వస్తే ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకున్న కామన్ గ్రెయిన్ మనకు బాగా తెలుసు, దట్ ఈస్ రైస్ కదా. నెక్స్ట్ మనం దాల్ ఐటమ్ తీసుకుంటాం, అలాగే రసం కూడా తీసుకుంటాం, చారు. నెక్స్ట్ మనం తీసుకున్న వెజిటేబుల్ ఎక్కువ కుండూరు అంటే దొండకాయ. ఓకే, దొండకాయ అనేది మనకి ఎక్కువగా తీసుకుంటాం అనమాట. ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటాము. సో దొండకాయ మోర్ ప్రిఫరబుల్ తీసుకుంటాం. అదర్స్ అంటే ఏంటంటే మనం ఖచ్చితంగా మన ఆంధ్రాలో రైస్ తినేసిన తర్వాత మన మీల్ కంప్లీట్ అయిన తర్వాత మనం కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ వాటితోనే అండిస్తాం కదా. సో మనం ఒక బటర్ మిల్క్, గీ, పికిల్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాకి ఏంటి, ఆవకాయ. ఓకే, సో దిస్ ఈజ్ ద
మెయిన్ మీల్స్ అంటే మెయిన్ గ్రెయిన్స్, దాల్, వెజిటేబుల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్. ఓకేనా, మనం తీసుకునే ఫుడ్ మీల్ అనేది ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇది నేను టెక్స్ట్ బుక్లోనే చూసి మీకు క్లారిటీగా మీకు ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఒకసారి మీరు రిఫర్ చేసుకుని మీకు క్లారిటీ వస్తుంది. సో ఓకేనా, అవుట్ ఆఫ్ సిలబస్ నేను ఏది వెళ్ళట్లేదు. నెక్స్ట్, ద మేజర్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ మేడప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ కదా. ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా. మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కంబైన్డ్గా మన బాడీలో ప్రెసెంట్ అయి ఉంటేనే మనకి కంప్లీట్ న్యూట్రిషన్ అనేది దొరికినట్టు మన బాడీకి. ఓకేనా, సో వాటితో పాటు మనకి ఇంకెవరు ఉండాలి మన ఫుడ్లో? ఫైబర్స్, డైటరీ ఫైబర్స్ ఉండాలి, వాటర్ కూడా ఉండాలి. ఈ రెండు ఉండడం వల్ల, ఇవి రెండు మనం కన్స్యూమ్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే, మనం తీసుకుంటున్న కార్బ్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవన్నీ డైజెస్ట్ అవ్వడానికి వీళ్ళిద్దరూ లైక్ ఫైబర్స్ అండ్ వాటర్ చాలా యూజ్ అవుతారు. ఓకేనా, సో ఈ టూ మనకి ఫైబర్స్, వాటర్స్ అనేవి మన డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, సో మనం నేర్చుకుంటున్నాం లైక్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అంటున్నారు కదా. సో అవి మనం తీసుకున్న ఫుడ్లో అసలు మనం తీసుకున్న ఫుడ్లో ఉన్నాయా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం రైస్ తింటున్నాం, సో అందులో కార్బ్స్ ఉన్నాయని మనకు కామన్గా అది తెలుస్తుంది. అసలు అది ఉందా లేదా అని చెప్పి ఎక్స్పెరిమెంటల్గా మనకు తెలియాలి కదా. అసలు ఏ విధంగా అది ఉంది అని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాం అని నేర్చుకోవడానికి, మనకు తెలియడానికి అసలు ప్రెసెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మనం తీసుకునే ఫుడ్లో ఉంటున్నాయా అన్న క్వశ్చన్కి కొన్ని టెస్ట్ అనేది కండక్ట్ చేద్దాం. ఓకేనా, సో అలా టెస్ట్ చేయాలంటే మనకి కొన్ని సొల్యూషన్స్ కావాలి. మెయిన్లీ సొల్యూషన్స్ వచ్చేటప్పటికి చూడండి, అయోడిన్, కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా. ఓకే, సో ఈ 3 సొల్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ 3 సొల్యూషన్స్ మీద మనం చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాం. అంటే కార్బోహైడ్రేట్స్ టెస్ట్ చేయడానికి మనం ఏ సొల్యూషన్ యూస్ చేస్తున్నాం, ప్రోటీన్స్ టెస్ట్కి ఏది యూస్ చేస్తున్నాం, ఫ్యాట్స్కి ఏం యూస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ టెస్ట్ చేయడానికి మనకి అయోడిన్, కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా కావాలి. వాటితో పాటు అలాంగ్ విత్ దట్ మనకి టెస్ట్ ట్యూబ్ అండ్ డ్రాప్లర్ కూడా కావాలి. ఓకేనా, ఓకే, సో మనం తీసుకున్న ఈ అయోడిన్ ఏదైతే ఉందో, ఫస్ట్ అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటిని మనం ఒక డైల్యూట్ చేయాలి. ఇవి కాన్సన్ట్రేటెడ్గా యూస్ చేయకూడదు. మనం దీన్ని ఫస్ట్ ఒక డైల్యూట్ చేసుకోవాలి. సో డైల్యూట్ టెస్ట్కి ముందు మనం డైల్యూషన్ ఫామ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దట్ మీన్స్ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్. సో మనం తీసుకున్న అయోడిన్ని ఫస్ట్ డైల్యూట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఇది ఒక టెస్ట్ ట్యూబ్. సో ఆ టెస్ట్ ట్యూబ్లోకి హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్, మనం హాఫ్ వాటర్తో ఫిల్ చేద్దాం. ఓకేనా, ఇది హాఫ్ వాటర్తో ఫిల్ చేసిన తర్వాత యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టించర్ అయోడిన్. మనం అయోడిన్ కాన్సన్ట్రేటెడ్ అది సొల్యూషన్ తెచ్చుకున్నాం కదా, దాన్ని ఎన్ని డ్రాప్స్ వేయాలంట? ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్. అంటే మనం అయోడిన్ని వేస్తాం. అలా వేసిన తర్వాత మనం దాన్ని కంప్లీట్గా ఆ విధంగా మనం షేక్ చేస్తే ఏమవుతుందంటే మనకి అయోడిన్ డైల్యూటెడ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా.